ఒక మార్గదర్శి. మన జీవితంలో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలో, ఎప్పుడు ఆగాలో, ఎవరు స్నేహితులో, ఎవరు శత్రువులో తెలియని క్షణాలు వస్తాయి. కలలు కనే కళ్ళు కాస్త భయపడతాయి. మన హృదయం, మనసులో ఉన్న ఆశలు సమాజపు గోడలకి తగిలి నిశ్శబ్దమైపోతాయి. కాని అలాంటి సమయాల్లోనే మన దారిలో ఒక వెలుగు వస్తుంది. ఒక మనిషి మనను చూడగానే మనలోని శక్తిని గుర్తించగలడు. మనకంటే మన మీద ఎక్కువ నమ్మకం ఉంచగలడు. ఆ వ్యక్తి కేవలం మన జీవితాన్ని మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుని కూడా మలచగలడు. ఇది అనన్య కథ. ఆమె పుట్టింది ఒక చిన్న గ్రామంలో. గడ్డి పైకప్పు ఉన్న చిన్న ఇల్లు. తల్లిదండ్రులు పొలాల్లో కష్టపడే రైతులు. చిన్న చెల్లెలు, తమ్ముడు. అందరి అవసరాలు తల్లిదండ్రుల కష్టంపైనే ఆధారపడ్డాయి. అనన్య చదవడం ఇష్టం. ఆమె కళ్లలో ఎప్పుడూ ఆసక్తి, ప్రశ్నలు, కలలు. కాని ఆ కలలు పెద్దవిగా అనిపించినప్పుడల్లా ఒక స్వరం వినిపించేది. అమ్మాయికి ఇంత చదువు ఎందుకు? పగలు పాఠశాల, సాయంత్రం ఇంటి పనులు, రాత్రి దీపం కింద పుస్తకాల పుటలు తిప్పడం. ఆమె రోజు ఇలాగే గడిచేది. కాని ప్రతిరోజూ కాస్త అలసట, కాస్త నిరాశ చేరేది. ఒకరోజు స్కూల్కి కొత్త సైన్స్ టీచర్ శ్రీనివాస్ సార్ వచ్చారు. మొదటి రోజే ఆయన గమనించారు, అనన్య కళ్లలో ఒక వెలుగు ఉంది. కాని ఆ వెలుగు నెమ్మదిగా ఆరిపోతోంది. తరగతి తర్వాత ఆయన పిలిచారు. అనన్య, నువ్వు ఏమవ్వాలని అనుకుంటావు? ఆమె మృదువుగా, నాకు పర్యావరణ శాస్త్రవేత్త అవ్వాలి సార్. సార్ చిరునవ్వుతో, అయితే ఆ కలను ఎప్పుడూ వదలకూడదు అన్నారు. ఆ రోజు నుండి శ్రీనివాస్ సార్ ఆమె గురువే కాక మార్గదర్శి అయ్యారు. ప్రతివారం కొత్త పుస్తకాలు తెచ్చేవారు. ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే, నువ్వు చదివితే నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే గ్రామం మారుతుంది. గ్రామం మారితే దేశం మారుతుంది అని గుర్తుచేసేవారు. కాని జీవితం పరీక్షలు లేకుండా ముందుకు నడపదు. 10వ తరగతి చదివే ఏడాది ఇంట్లో పెళ్లి మాటలు మొదలయ్యాయి. తండ్రి, ఇంతకు మించి చదువుకోవడం అనవసరం అన్నారు. ఆ సమయంలో లలిత అక్క అనే మహిళా కార్యకర్త గ్రామానికి వచ్చారు. అనన్య కథ విని ఆమె చేతిని పట్టుకుని చెప్పారు, నీ చదువు ఆగిపోతే నీ కలలు ఆగిపోతాయి. నీ కలలు ఆగితే నీ దేశం వెనక్కి వెళ్తుంది. నువ్వు ముందుకు నడిస్తే నీ దేశం ముందుకు నడుస్తుంది. ఆ మాటలు అగ్నిగా మారాయి. అనన్య తండ్రిని ఒప్పించి స్కాలర్షిప్ తెప్పించి ఆమెను నగరానికి పంపించారు. నగరంలో జీవితం భిన్నం. ఎత్తైన భవనాలు, హడావిడి, పెద్ద లైబ్రరీలు, లాబొరేటరీలు. ఆమెకు కొత్త ప్రపంచం. రోజూ ఉదయం క్లాసులు, సాయంత్రం పార్ట్ టైం పని, రాత్రి ల్యాబ్లో ప్రయోగాలు. ఎంత కష్టమైనా ఆమె కలలను వదలలేదు. ఏళ్ల తర్వాత అనన్య దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ శాస్త్రవేత్త అయ్యింది. ఆమె ఆవిష్కరించిన నీటిని పొదుపు చేసే సాంకేతికత వందల గ్రామాలకు నీటి సౌకర్యం అందించింది. రైతుల పంటలు రక్షించబడ్డాయి. పిల్లలు ఆరోగ్యంగా పెరిగారు. ఒకరోజు ఆమె పాత పాఠశాలకి వెళ్ళింది. అదే పాత తరగతి గది, అదే బల్లలు. ఒక మూలలో తన చిన్ననాటి లాంటి కళ్లతో చూస్తున్న అమ్మాయి. అనన్య దగ్గరికి వెళ్ళి సాధారణమైన కాని శక్తివంతమైన మాటలు చెప్పింది. నీ కలలు ఎంత పెద్దవైనా నువ్వు సాధించగలవు. ఎందుకంటే ఒకరోజు నువ్వే ఎవరో ఒకరి మార్గదర్శి అవుతావు. మన జీవితంలో ఎవరో ఒకరు
మనకు దారి చూపుతారు. ఆ మార్గం మన కలలను నిజం చేస్తుంది. మన కలలు దేశానికి దారి చూపుతాయి. మార్గదర్శి ఒక్కరే కావచ్చు, కాని ఆయన వెలుగు తరాల పాటు వెలిగిస్తుంది.